మిత్రులందరికీ శుభోదయం ఫ్రెండ్స్. మనమైతే చెన్నై వెళ్తున్నాం. ఈరోజు సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయాలన్నా స్నానం చేయాలి తప్పకుండా. సో వచ్చే రూట్లో బండి అయితే అక్కడ పార్క్ చేసినాం. ఈడ మోటార్లు అయితే నడుస్తున్నాయి. 1, 2, 3 అక్కడ 4, 5 మోటార్లు అయితే నడుస్తున్నాయి. మనమైతే ఈ మోటార్ కాడ వచ్చి స్నానం చేసుకోవడం అయింది. నేనేదో మన సైడ్ లాగా అనుకుని పోయి దాంట్లో కూర్చున్నా. ఆ ప్రెజర్కి కింద పడిపోయినా. సో ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా చేస్తే కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఊర్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మొత్తం మీద స్నానం అయితే వేయడం అయిపోయింది. ఇంకెప్పుడు మనం ఏంటంటే మళ్ళీ బండి ఎక్కాలి. ఇంకొక 200 కిలోమీటర్లు పోతే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. సో పొద్దున్నే బోర్కాడ చల్ల నీళ్ళతో స్నానం చేస్తే చాలా హాయిగా ఉంది. నైట్ 12కి అయితే బయలుదేరినా. నాన్ స్టాప్ ఒంగోలు వరకు అయితే రావడం అయింది. ఇంకొక 200 కిలోమీటర్లు వెళ్తే మనం లొకేషన్ రీచ్ అయిపోతాం. మార్గ మధ్యంలో నిద్ర రావద్దని ఎండకి మళ్ళీ ప్లస్ ఈరోజు పైగా ఆదివారం స్నానం చేసుకొని ఫ్రెష్గా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఫ్రెష్ అయితే అయినా. ఫ్లైట్ కొంచెం లేట్ కావడం వల్ల లొకేషన్కి కొంచెం లేట్గా రీచ్ అవుతున్నా. యాక్చువల్లీ ఈ పాటికి మనం పాయింట్కి వెళ్ళాల్సి ఉండే. కొంచెం లోడింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం మనం లేట్ అయితే రావడం జరిగింది. ఈ స్నానం అయితే పూర్తి అయిపోయింది. ఈ పచ్చని చల్లని వాతావరణంలో చల్లగేడు ఉంది, గరం చంపుతుంది ఎండ. సరే ఇప్పుడు మళ్ళీ చేసినా చేయనట్టు ఉంటాం. ఏదో ఇక చేయాలి కాబట్టి తప్పదు. ఇంకా ఆయన అయిపోతే ఇంకా ఘోరం ఉంటుంది పరిస్థితి. సో మంచిగా వాటర్ తోటి ఫ్రెష్గా స్నానం చేసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ.